అందరూ లేచి పాడుకుంటాం. ఆ సమయంలో మన ఈవులను మన కానుకలు దేవునికి సమర్పిస్తాం. పార్సింగ్ 122వ పాట పాడుకుంటాం. పాట పాడుకుంటూ మన ఈవులను మన కానుకలను దేవునికి సమర్పిస్తాం. పార్సింగ్ 122 తినన్నా దాదా
మరి ఇంకా డిసెంబర్ నెలలో గృహ కూడికలు పెట్టుకున్న వాళ్ళు పెట్టుకోవచ్చు. మరి అవకాశం మీకు ఇస్తున్నాం. తర్వాత మధ్యలో వచ్చి పెట్టమంటే పెట్టము. మరి 2024 సంవత్సరం మరి ఆఖరి నెల, ఈ ఆఖరి నెలలో పెట్టుకున్న వాళ్ళు పెట్టుకోవచ్చు. అలాగే నూతన సంవత్సరంలో మొదటి నెలలో కూడా పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. కాబట్టి ఎందుకు పెట్టుకోవాలంటే మీ ఇంటి ద్వారా క్రిస్మస్ వార్తలను అందింపజేయాలని, ఒక మీ ఇంటి ద్వారా స్వార్థ ఇవ్వాలి అని దేవుడు కోరుతున్నాడు. అందుకంటే అన్నమాట, నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. యేసు ప్రభువు నీ ఇంటికి వస్తే నీకేమొస్తుంది? రక్షణ వస్తుంది. నీకు వచ్చింది వాస్తవమే. మరి నీ భర్తకు రావాలి, నీ కొడుకులకు కావాలి, నీ కోడళ్ళకు కావాలి, మనమరాలకు కావాలంటే యేసు ప్రభువు నీ ఇంటికి రావాలి. నీ ఇంటికి వస్తేనే దేవుడు నీ కుటుంబాన్ని రక్షిస్తాడు, అలాగే నీ భర్తను రక్షిస్తాడు, నీ యొక్క కొడుకులను రక్షిస్తాడు, కుమార్తెను రక్షిస్తాడు, మనవరాలను రక్షిస్తాడు. అలాగూ మరి అవసరం ఉన్న వాళ్ళు అన్న మరి మా దగ్గర మా ఇంటికాడ పెట్టండి అంటే పెడతాం. కాబట్టి మరి దీని విషయంలో బలవంతం లేదు. అర్థమవుతుందా? నీ ఇంటి ద్వారా రక్షణ సువార్త అందింపజేయాలి అనుకుంటే, నీ ఇంట్లో వాళ్ళు రక్షణ పొందాలి అనుకుంటే, నువ్వు నమ్మిన మార్గం వారు రావాలి అనుకుంటే, వారి కోసం మరి యేసు ప్రభువు మీ ఇంటికి వస్తే వాళ్ళని కూడా రక్షిస్తాడు. జక్కైన ఏ విధంగా రక్షించినాడు. మరి అలాగే ఇంకో మాట కూడా ఉంది, నేను నా ఇంటి వారిని యెహోవాను. ఒకదాన్ని సేవిస్తే కాదు, నీ ఇంటి వాళ్ళందరూ కూడా దేవుని సేవించాలి. నీ ఇంటి వారందరూ కూడా దేవుని నమ్ముకోవాలి. నీ ఇంటి వారందరూ కూడా మందిరంలోకి రావాలి. నీ ఇంటి వారందరూ కూడా దేవుని ఆరాధించాలి. నీ ఇంటి వారందరూ కూడా దేవునికి ప్రార్థన చేయాలి. అది దేవుడు కోరుతున్నాడు. కాబట్టి మరి అలాగూ మరి మీ గృహాల్లో దేవుని యొక్క సువార్త మరి పాటలు వినబడాలనుకుంటే, వాక్యం వినబడాలి అనుకుంటే, ఆ వాక్యం ద్వారా నీ భర్త మారుతాడేమో, ఆ వాక్యం ద్వారా నీ కుమార్తె మారుతుందేమో, ఆ 2 మాటల ద్వారా నీ మరి అల్లుడు మారుతాడేమో. అర్థమవుతుందా? ఎవరిని ఏ రకంగా దేవుడు మారుస్తాడో, ఏ విధంగా పట్టుకుంటాడో మనకు తెలియదు. అయితే ఒక మాట చదువుకుందాం మన శుక్రవారం ప్రార్థనలో. అన్నిటికీ కుదురుబాటు కాలము వస్తుందంట. అన్నిటికీ కుదురుబాటు కాలము వస్తుంది. ప్రతి మనిషికి కుదురుబాటు కాలం వస్తుంది. ప్రతి మానవునికి కుదురుబాటు కాలం వస్తుంది. కాబట్టి ప్రతి దానికి కూడా కుదురుబాటు కాలం ఉంది. ఆ కాలము ఎప్పుడు ఇస్తాడో తెలియదు. కాబట్టి అంతవరకు నువ్వేం చేయాలా? నీ ప్రయాసం నువ్వు చేయాలా, నువ్వు ప్రార్థన చేయాలా, నువ్వు వాక్యం చెప్పేటట్టు చూసుకోవాలి. అది అలా నువ్వు చేస్తేనే అప్పుడు నీ కుటుంబంలో కార్యం దేవుడు జరిగిస్తాడు. కాబట్టి అలాగూ మరి గృహ కూడికలు పెట్టుకోవాలని ఆశగా పెట్టుకోవచ్చు. మీరు చెప్తే మరి ఇప్పుడే చెప్తే మరి మేము 10 రోజులని చెప్పగలుగుతాం. కాబట్టి అలాగూ మరి వార కార్యక్రమాలు యథావిధిగా జరుగుతాయి. దాంట్లో ఎటువంటి మార్పు ఉండదు. కాబట్టి మరి క్రిస్మస్ దినానికి కూడా మీరు అందరూ కూడా సిద్ధపడండి. అలాగే వాచ్మెన్ సర్వీస్ కోసం కూడా సిద్ధపడండి. మరి వీటన్నిటి విషయంలో దేవుడు మనకు సహాయపడినట్టు కూడా ప్రార్థన చేయండి. అయితే మరి మందిరం అవసరాల కోసం కూడా ప్రార్థన చేయండి. మ్యాథ్స్ తీసుకోవాలనుకుంటున్నాం. మ్యాథ్స్ విషయంలో కూడా దేవుడు సహాయపడినట్లు కూడా భారం కలిగి ప్రార్థన చేయండి. ఎందుకంటే చిరిగిపోయినాయి. మరి చిన్నపిల్లలు తాళకు చదువుకొని కింద పడతారు. కాబట్టి మరి దాని విషయంలో భారం కలిగి ప్రార్థన చేయండి. మరి ప్రార్థన చేసుకుంటాం మా గురించి. ప్రార్థన ప్రేమ నమ్మకం గల మా పరలోకపు తండ్రి, కృపాకనికరముల గొప్ప దేవుడా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మీ యొక్క పరిశుద్ధ ఆలయంలో ప్రభా మరొకసారి ప్రభా ప్రార్థించుటకు నాయన దయచేసిన గొప్ప సమయాన్ని బట్టి స్తోత్రములు. తిరిగి ఉదయకాల సమయంలో ప్రభా తండ్రి ఆరాధన వర్తమాన విషయంలో కానీ బల్ల వర్తమాన విషయంలో కానీ చేసిన గొప్ప సహాయాన్ని బట్టి స్తోత్రములు. తండ్రి వర్తమానం విని వాక్యానుసారంగా ప్రభా మా జీవితాల్లో కూడా మీరు చేసిన ప్రతి మేలను బట్టి కూడా జ్ఞాపకం చేసుకొని ప్రభా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆత్మతోనూ సత్యంతోనూ సంతోషంతో ఆరాధించే భాగ్యాన్ని మా అందరిలో దయచేసిన మీ యొక్క కృపను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అంతేకాకుండా మీ యొక్క పరిశుద్ధ వల్ల వాక్యాన్ని కూడా వినిపిస్తుండగా
మా పితరుడనే ఇచ్చియాను జ్ఞాపకం చేస్తూ వచ్చినారు తండ్రి. ఇచ్చియాకు చేసిన గొప్ప మేలను మా అందరి జీవితాల్లో కూడా మేలు చేస్తూ వచ్చినారు. మా పట్ల చేసిన మేలును బట్టి కూడా మేము ధ్యానించి ప్రభా మీ యొక్క పరిశుద్ధ బలలో కూడా మేము మమ్మల్ని సరి చేసుకొని మీ బలలో పాల్గొనే భాగ్యాన్ని కూడా మా ఎడలో దయచేస్తూ వచ్చినందుకే కూడా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అంతేకాకుండా ప్రభా సండే స్కూల్ పరిచయం జ్ఞాపకం చేసుకొని సండే స్కూల్ ప్రభా ఒక తండ్రి టీచర్ ఎడల కూడా దయచేసిన జ్ఞానాన్ని బట్టి తెలియని బట్టి మీ యొక్క ఆత్మతో అభిషేకించి ప్రభా బిడ్డ పట్ల చేసిన సహాయాన్ని బట్టి కూడా స్తోత్రం చెల్లిస్తున్నాను. కార్మికంగా సమర్పించిన ప్రతి బిడ్డను కూడా రెండంతలుగా దీవించి ఆశీర్వించమని, అన్ని కార్యాలను కూడా సఫలపరిచిన మీ యొక్క కృపను బట్టి కూడా ధ్యానంతో ప్రభా కృతజ్ఞతాసులు చెల్లిస్తూ ముందున్న సమయాన్ని అంతటినీ దీవెనకరంగా చేయమని మీ దయగల స్థానం కృపగల స్థానం కప్పచెప్తూ నా ప్రార్థన ఆలకించడానికి స్తుతి చెల్లిస్తూ మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభునామములో ప్రార్థించి అతి వినయంతో వేడుకొంచున్నాను మా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రేమల తండ్రి, పరిశుద్ధుడా, మహనీయుడా, మార్చుకున్నవాడా, ఎన్నాడు ఎదుగుతున్న గొప్పవాడు మీకు ఎంతో ఉన్నారు. మధ్యాహ్నం కాల సమయంలో తండ్రి మరి హృదయ పేరు విధంగా చేరి మరి మిమ్మల్ని గణపరిచి మాయపరిచి కీర్తించి నీ బల్ల చేయడం కృపానించడం ఆల్పమైన ఈవులను మీకు సమర్పించడానికి కృపానించడం మీకు ఎంతో ఉన్నాయి తండ్రి. ప్రభావ మరి దారైన వారి కుటుంబాలను బట్టి ఉన్నారు తండ్రి. మరి తరుణం వరకు దయచి మరి వచ్చిన కుటుంబాలను బట్టి కూడా ఉన్నారు. మరి కావాల్సిన అవసరం తక్కువ కూడా తీర్చుకోవడం ప్రార్థన చేస్తాం తండ్రి. ప్రభావ ఇంతవరకు చేస్తూ వచ్చిన మీరు ఉపకారం కూడా ఉన్నారు. మేము కూడా తిరిగి వెళ్ళడానికి మార్గం ఏర్పాటు చేయండి సాయం తండ్రి. మీ కాపుదలు మా మీద ఉంచండి, సంఘం మీద ఉంచండి, విశ్వాసాల మీద ఉంచండి, రాలేని వారి కుటుంబాల మీద ఉంచండి, వచ్చిన వారి కుటుంబాల మీద ఉంచండి తండ్రి. ప్రభావ మరి మీ కాపుదల సంరక్షణ వారి మీద అనుగ్రహిస్తారని విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభావ తండ్రి మీ యొక్క కృప భద్రపరచండి, సహాయపడండి. ఇంతవరకు చేస్తూ వచ్చిన మీరు ఉపకారం కూడా నాశనం చేస్తాం. మమ్మల్ని తగ్గించుకుని నేను ఆమెచించుకొని మేము కూడా మంచి హృదయం కలిగిన వారిగా తండ్రి. చెడ్డ హృదయం, కఠినమైన హృదయం తండ్రి, మూర్ఖమైన హృదయం తండ్రి, ఇలాంటి హృదయాలు మాలో ఉండకూడదు. మంచి హృదయం ఉండాలి తండ్రి. మరి ప్రభావ మరి ప్రార్థించే హృదయం ఉండాలి, ఆరాధించే హృదయం ఉండాలి, పాట పాడే హృదయం ఉండాలి, నీకు సమర్పించే హృదయం ఉండాలి. ప్రభావ మంచి మనస్సాక్షి హృదయం కలిగిన వారు ఉండాలని కోరుతున్నాను తండ్రి. ప్రభావ అలాగే మూర్ఖ హృదయం, మాట వినని మరి హృదయం ఉంటే తండ్రి మరి ఉగ్రత దినం మేము కొని తెచ్చుకున్న వారంగా ఉంటాం తండ్రి. అలాంటి హృదయం మాకు వద్దు ప్రభావ తండ్రి. మేము పరలోక రాజ్యం చేరే హృదయం మాకు చాలా అవసరం. అలాంటి హృదయం యేసు ప్రభు హృదయం మీరు మాకు అనుగ్రహించాలని బట్టి మీకు ఎంతో ఉన్నారు తండ్రి. ప్రభావ తండ్రి మీరే సాయం చేయండి, దేవులను దీవించి ఆశ్రయించండి. దేవుడు అందరూ పేరు పెట్టి మీరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తాం. మనం తగ్గించుకొని నామేచించుకోవచ్చు. యేసు ఘనమైన నామం పేట ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి దేని ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప తిరిగి వెళ్ళిన మాకు మరి ఉంటుంది మరి పిల్లలపై విశ్వాసానికి సంఘానికి నిపుణులకు మీరు ఆకర్షించబడి వరకు సదాకాలము తోడై ఉండి ముందుకు నడిపించిన గాక. నీ సంకల్పమును నెరవేర్చి నడిపించితివి ఘనముగను. నీ సంకల్పమును నెరవేర్చి నడిపించితివి ఘనముగను. మాకు ప్రభుడవై మా కాపరివై, మాకు ప్రభుడవై మా కాపరివై, మా జీవితములో ఉన్నావు. నిజముగా నిన్ను పొగడెదను, సన్నుతించెదను ఎల్లప్పుడూ, సన్నుతించెదను ఎల్లప్పుడూ. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. సన్నుతించెదను ఎల్లప్పుడూ, సన్నుతించెదను ఎల్లప్పుడూ. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరూ పేదలాడు కార్తీక్